50 years తర్వాత మనము ఇలాంటి ఫుడ్ తీసుకోవాలన్నమాట. అంటే మనకి ఇందులో ప్రోటీన్స్, విటమిన్స్, ఐరన్, జింక్ అలాంటివన్నీ ఇందులో ఉంటాయన్నమాట. ఇవి ఏంటంటే పెసరపప్పు, నెక్స్ట్ పలుకులు, తర్వాత గుమ్మడి సీడ్స్, సన్రైజ్ సీడ్స్, తర్వాత బఠానీలు, గ్రీన్ పీస్ బఠానీ, ఇవి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత మనం దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ అక్కర్లేదు. ఎందుకంటే మనం చేసుకునే క్వాలిటీ తక్కువ కాబట్టి తక్కువ. ఇవన్నీ అంటే ఇంట్లోనే టమాటో వేయక్కర్లేదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే దానిమ్మ గింజలు కూడా వేయక్కర్లేదు. వేయకుండా ఓన్లీ జీరా వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ క్వాలిటీని బట్టి మనం వాటర్ వేసుకోవాలి. ఇంకా దీంట్లో కారం వేయక్కర్లేదు, ఎండుమిరపకాయలు సరిపోతాయి. ఇంకా నెక్స్ట్ కొద్దిగా ఇంగు వేసుకొని ఫ్రై చేసేటప్పుడు ఇంగు వేసుకుంటే మనకి టేస్టీ ఉంటుంది, హెల్తీ కూడా అనమాట. ఇంకా నెక్స్ట్ మనము పెట్టేసుకుంటే